గుడ్ ఈవినింగ్ మాస్టర్. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా శ్రీ మహోతార్ బాబాజీ గారికి, అలాగే మనందరి గురువు గారైనటువంటి హాస్టల్ శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్ మీకు. ఈరోజు మనం చక్కగా మహాశివరాత్రి సందర్భంగా చాలా అద్భుతమైన ప్రాసెస్ చేసుకుంటున్నాం మాస్టర్స్, కాంతి స్ప్రెడ్డింగ్ మెడిటేషన్. సో దానిలో భాగంగా చక్కగా ఈరోజు మనందరి చేత కాంతి ధ్యానం చేయించడానికి ఇల్లందు నుంచి పద్మ మేడం గారు మన ముందుకు వస్తున్నారు మాస్టర్స్. మేడం యొక్క ఆధ్వర్యంలో చక్కగా కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. సో దానిలో భాగంగా చక్కగా 1,44,000 మందితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేద్దాం మాస్టర్స్. సో బి రెడీ. పద్మ మేడం మీకు వెల్కమ్. ఆత్మస్వరూపులైన కాంతి స్వరూపులైన మీ అందరికీ కాంతి ధ్యానానికి స్వాగతం. కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్. మాస్టర్స్ అందరం హాయిగా చక్కగా కాంతి నింపుకుంటూ ఈ విశ్వానికి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఓకే మాస్టర్స్, ముందుగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చి, ఇంత ప్లాట్ఫారం ఇచ్చి మనల్ని అందరినీ ఇంత చక్కగా కాంతి స్ప్రెడింగ్ చేపిస్తున్న మన గురువు గారైన శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంత అద్భుతంగా మమ్మల్ని తయారు చేసిన మీకు శతకోటి కృతజ్ఞతలు. అందరం హాయిగా చక్కగా కాంతి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకొని చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని తీర సుఖాసనంలో కూర్చుందాం. అద్భుతంగా హాయిగా చక్కగా శ్వాసను గమనిస్తూ శ్వాసతో మమేకమైపోదాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఆ శ్వాసను కాంతి శ్వాసగా తీసుకుంటూ ఆ శ్వాసతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస అద్భుతమైన కాంతితో అనుసంధానమవుతున్నాం మాస్టర్స్. చక్కగా హాయిగా ఆ కాంతి శ్వాసను తీసుకుంటూ కనెక్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాం. ముందుగా శ్రీ మహోత్తర్ బాబాజీని ఈ కాంతి జగత్ ఛానల్ ద్వారా కాంతిని అందరితో స్ప్రెడ్ చేపిస్తున్న ఈ భూమికి అధిపతి అయిన మనందరి గురువు మహోత్తర్ బాబా గారికి శతకోటి ప్రణామాలు తెలియజేస్తూ వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మనందరి గురువైన హాస్టల్ శ్రీకాంత్ సార్ని, త్రిమాతలను, త్రిమూర్తులను, ఆ శంబాల మాస్టర్స్ ని, సప్త ఋషులను, సిద్ధ పురుషులను, మునులను, ఋషులను, కాంతి స్ప్రెడింగ్ మాస్టర్స్ ని, కాంతి లోకవాసు, పిరమిడ్ లోకవాసుల్ని, ఏంజల్స్ ని అందరినీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటూ వారందరితో కనెక్ట్ అవుతూ మనం ఈ కాంతి ధ్యానాన్ని చేసుకుంటున్నాం మాస్టర్స్. వారందరూ వచ్చారు. ఈరోజు మహాపర్వదినం శివరాత్రి. ఆ శివుడి యొక్క అద్భుతమైన శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. కనెక్ట్ అవుతూ ఆ శివ మాస్టర్ యొక్క దివ్య శక్తితో కనెక్ట్ అవుదాం. మన తలపైన దివ్యమైన కాంతి పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఆ పిరమిడ్ యొక్క శక్తితో మన 7 శరీరాలను కాంతితో నింపుకుంటున్నాం. మనలో ఉండే బోన్ వ్యవస్థ అంత కాంతితో నింపుకుందాం. అద్భుతంగా ఆ పిరమిడ్ యొక్క కాంతి బ్రహ్మరంధ్రం గుండా మూలాధారలోకి వచ్చేసి మూలాధార మొత్తం కాంతితో నిండిపోయింది. మూలాధారలు ఏవైతే ఉన్నాయో అవయవాలు
అవంతా కాంతి నింపేయండి. కాంతి కాంతి కాంతి. మూలాధారం మొత్తం కాంతిమయం మాస్టర్స్. అలాగే స్వాదిష్టానికి వద్దాం. స్వాదిష్టాన చక్రంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. కాంతి కాంతి కాంతి. స్వాదిష్టాన చక్రం మొత్తం కాంతిమయం. మూలాధార చక్రం మొత్తం కాంతిమయం. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలి, బ్యాలెన్స్ ఉండాలని కాంతి నింపుకోండి మాస్టర్స్. మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి బ్యాలెన్స్ ఉండాలి. కాంతి కాంతి కాంతి. అలాగే స్వాదిష్టాన చక్రం కూడా యాక్టివేట్ అయ్యి బ్యాలెన్స్ ఉండాలని కాంతి నింపండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలాగే మణిపుర చక్రానికి వద్దాం. మణిపుర చక్రంలోకి కూడా కాంతి నింపుకుంటూ అక్కడుండే అవయవాలన్నిటికీ కాంతి కాంతి కాంతి. ఆ మణిపుర చక్రం యాక్టివేట్ అవ్వాలి, బ్యాలెన్స్ ఉండాలి. కాంతి కాంతి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, బ్యాలెన్స్. కాంతి కాంతి. అలాగే అనాహత చక్రానికి వద్దాం మాస్టర్స్. అనాహత చక్రంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ కాంతి కాంతి కాంతి. అనాహత చక్రం కూడా యాక్టివేట్ అవ్వాలి, బ్యాలెన్స్ ఉండాలి. కాంతి కాంతి. అలాగే విశుద్ధ చక్రానికి వద్దాం మాస్టర్స్. విశుద్ధ చక్రంలో ఏవైతే అవయవం ఉందో దానికి కాంతి కాంతి కాంతి. విశుద్ధ చక్రం కూడా అద్భుతంగా యాక్టివేట్ అవ్వాలి, బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్. కాంతి కాంతి కాంతి. అలాగే ఆజ్ఞా చక్రాలకు వస్తాం మాస్టర్. ఆజ్ఞా చక్రంలో అక్కడ ఉండే అవయవాలన్నిటికీ కాంతి కాంతి కాంతి. ఆజ్ఞా చక్రం సబ్ కాన్షియస్ మైండ్ కాంతి కాంతి. అక్కడుండే అవయవాలన్నిటికీ కాంతి. ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవ్వాలి, బ్యాలెన్స్ ఉండాలి. కాంతి 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 మాస్టర్స్. ఆజ్ఞా చక్రం నుండి సహస్ర కనెక్ట్ అవుతున్నాం. ఆజ్ఞా చక్ర చేస్తుంటేనే సహస్ర కనెక్ట్ అయిపోతుంది. కాంతి కాంతి కాంతి. సహస్రాలు అది చక్రం కాదు, స్థితి. అది కూడా యాక్టివేట్ అయిపోయి అందరం సహస్రాలోకి, ఆ సహస్ర స్థితిలోకి రావాలని కాంతి నింపుకోండి మాస్టర్స్. కాంతి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి. కాంతి కాంతి కాంతి. ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో అదంతా కాంతి కాంతి. ఏదైతే వెన్నుముకకు కాంతిని పంపించండి మాస్టర్స్. వెన్నుముక మొత్తం కాంతిమయం. 2 కాళ్ళు 2 చేతులు కూడా కాంతి కాంతి కాంతి. శరీరం మొత్తం కాంతితో నిండిపోవాలి. ఆ రక్త నాళాలన్నీ కాంతితో నిండిపోవాలి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్
క్రోమోజోన్స్ అన్ని కాంతి కాంతి కాంతి. 7 చక్రాలు కాంతి కాంతి. 7 శరీరాలు కాంతి కాంతి. అద్భుతంగా చర్మం కూడా కాంతి కాంతి. అన్ని కాంతితో నిండిపోయాయి. కాంతివంతంగా ప్రకాశిస్తున్నాం. ఈ కాంతినంతా విశ్వానికి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అద్భుతంగా ఆ కైలాసం ఇవాళంతా శివోహం, అంతా శివోహం. ఆ కైలాస పర్వతానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ కైలాస పర్వతం అంత కాంతితో నింపేయండి మాస్టర్స్. అద్భుతమైన కాంతితో నింపండి. కైలాస పర్వతంలో ఆ పరమశివుడు, మహాశివుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకు కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆయన తేజోవంతంగా వెలిగిపోతున్నాడు. ఈ రోజు ఆయన రోజు. ఆయన కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే అమ్మ పార్వతీదేవి, అమ్మకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ వినాయక మాస్టర్ కి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి. కుమారస్వామి మాస్టర్ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి. ఆ శివ గణాలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. కైలాసం మొత్తం కాంతితో మెరిసిపోవాలి. కాంతి కాంతి కాంతి. అద్భుతంగా కాంతివంతంగా కైలాసం మొత్తం కాంతితో నిండిపోయింది మాస్టర్స్. ఈ రోజంతా అందరూ ఆ శివ పరమాత్మునికి పూజలు చేసి అంతా ఓం నమ శివాయనే శివోహంలోనే ఉండిపోతారు. ఆ భక్తజనం మొత్తం వారందరికీ మనం ఒక్కొక్కరిగా కాంతిని స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే స్వయంభూ లింగాలు వెలిసి ఉన్నాయో భూమి మీద వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఎక్కడెక్కడైతే రామేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్ కాంతి, బద్రీనాథ్ కాంతి కాంతి కాంతి, కేదార్నాథ్ కాంతి కాంతి కాంతి, కాశీ కాంతి కాంతి కాంతి, అరుణాచల ప్రదేశ్ కాంతి కాంతి, ఉజ్జయిని కాంతి కాంతి కాంతి. ఇలా స్వయంభూ లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ కాంతి కాంతి కాంతిని నింపండి మాస్టర్స్. అద్భుతమైన కాంతిని నింపండి. ఆ కాంతిని ఎలా నింపాలంటే ఆ లింగాలకన్నిటికీ కాంతి నింపినప్పుడు ఆ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు కాంతితో కాంతిమయమైపోవాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆ లింగాలను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కాంతి శరీరధారులైపోవాలి. అలా కాంతి నింపండి. ఆ లింగాలన్నిటికీ, ఆ గుడులన్నిటికీ అలాంటి కాంతి నింపండి. కాంతి కాంతి. ఎవరైతే ఈ దర్శనాలకు వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కాంతి శరీరధారులైపోవాలి. కాంతి కాంతి కాంతి. అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోవాలి. ఆ శివుణ్ణి దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కాంతి కాంతి కాంతి
ఏవైతే శక్తి పీఠాలు ఉన్నాయో వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి ఆ శక్తి పీఠాలకు వెళ్ళి దర్శించుకునే ప్రతి ఒక్కరూ కాంతి శరీరధారులైపోవాలి, ధ్యానులైపోవాలి, శాకాహారులైపోవాలి. అలాంటి కాంతిని వాటికి నింపండి మాస్టర్స్. శక్తి పీఠాలకు కాంతి 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 దివ్యమైన కాంతి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఈ రోజు శివ దర్శనం కోసం పరితపిస్తూ ప్రతి భక్తుడు ఆ శివాలయానికి వెళ్తూ ఉంటారు. ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే శివాలయాలు ఉన్నాయో వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి 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 ఆ శివ దర్శనానికి ఎవరు వెళ్తారో వారందరూ కాంతి. ఇక్కడ మనకు వేములవాడలో శివయ్య దర్శనానికి ఎంతో మంది భక్తులు పోటెత్తి వెళ్తారు మాస్టర్. ఆయనకు కాంతి కాంతి. ఆయన దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు కాంతి శరీరధారులైపోవాలి. కాంతి కాంతి. ఆ ఏవైతే ఆలయాలు ఉన్నాయో వాటన్నిటి మీద కాంతి పిరమిడ్లు వేయండి మాస్టర్స్. కాంతి 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 కాంతి. అన్ని ఆలయాల మీద కాంతి పిరమిడ్లు వేయండి. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన దర్శించుకుంటారు, కాంతిగా మారిపోతారు. ఆ పిరమిడ్ యొక్క కాంతితో నిండిపోతారు. అలా కాంతి కాంతి కాంతి. అద్భుతంగా ప్రతి భక్తుడు మన ఊరు వాడ పల్లె పల్లెలో ఈ శివుడి ఆలయాలు ఉన్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేచి ఆ శివునికి మనసులోనే నమశివాయ నమశివాయ అని జపిస్తూ ఈ రోజంతా మనసంతా ఆయనకి అర్పిస్తూ ఉంటారు. ఉపవాసం చేసి జాగారం చేసి ఆయనకు వాళ్ళలో ఉండే ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదొక మార్గం లాగా వాళ్ళు అలా ఆ శివుడి మీద ప్రేమను చూపిస్తూ ఆ భక్తి భావంతో నిండిపోయి ఉంటారు. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎవరెవరైతే ఈ రోజు ఆ శివయ్య దర్శనానికి వచ్చి ఆయన మనసంతా వారి మనసంతా ఆయనకు అర్పిస్తూ ఉంటారో వారందరూ కాంతిదారులైపోవాలి. కాంతి కాంతి కాంతి. అందరూ ధ్యానులుగా శాకాహారులుగా కాంతి శరీరధారులుగా అయిపోవాలి. వారి మనసులు కాంతి 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 కాంతి. ఎందుకంటే వారు ఇప్పుడు భక్తితో ఉంటారు. వారి మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు ఒక్క మాట అనడమే అలాంటి ఏముండవు. ఎందుకంటే శివయ్య మీద చాలా భక్తి, భయం. ఏది తప్పు చేస్తే ఎక్కడ ఏదైనా వస్తదన్న ఆ ఒక భయంతో ఎప్పుడు ఆ శివయ్య మనసులోనే ఉంచుకుంటారు ఈ రోజంతా. ఎలాంటి వాటికి తావివ్వకుండా ఆలోచనలన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ఆ శివుడి ఆలోచనలోనే శివ భక్తిలోనే మునిగిపోయి ఉంటారు మాస్టర్స్. వారందరూ వారు అలాగే ప్రతి ఆ ప్రేమను ఆ ఆ మనసులలో ఆ భక్తి భావం ఆ ప్రేమతో ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అంటే వేరే ఆలోచనలు ఒకరి మీద ఒకరికి చెప్పుకోవటం ఇలాంటి అలాంటి ఎలాంటి ఆలోచనలు వాళ్ళ మనసులోకి రానివ్వరు. ఎందుకంటే ఈ రోజు ఆయన రోజని వాళ్ళకి అట్లా ఉంటది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి భావంతో మంచి ప్రేమతో వారి మనసులన్నీ అలాగే ప్రేమ తత్వంతో నిండిపోవాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి 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 కాంతి. అలా ప్రతి భక్తుడు కాంతితో నిండిపోవాలి. వారి మనసులు ఆ ఆ మనసంతా ప్రేమమయం అయిపోవాలి. వారి మనసులో మొత్తం దైవభక్తి. అంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకుండానే చేసేస్తున్నారు. ఎందుకంటే ఉపవాసం అనేది మనసును శుభ్రం చేసుకోవడం అనేది ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నా దేవుడి మీద దేవుడికి తెలిసిపోద్దన్న ఒక భయం ఉంటుంది.
అలానే వాళ్ళ మనసులో ఇప్పుడు ఈ రోజంతా అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటారు కదా! అలాగే ప్రతిరోజు ఎవరి మీద ఎలాంటి ఆలోచనలు లేకుండా వారి మనసంతా పవిత్రంగా ఉంటే వారింకా పవిత్రంగా అయిపోతారు కదా! అలా కాంతి, కాంతి, కాంతి ఇలాంటి భక్తి అంటే దేవుడంటే భక్తి. అదే గదా! మనం ధ్యానం చేస్తున్నాం. మనలో ఎలాంటి ఆలోచనలు ఉండొద్దు. వేరే ఆలోచనలు ఉండొద్దు. మనం శ్వాసతో కనెక్ట్ అయిపోయి, ఆ శ్వాసను ఆ పరమాత్మతోటే కనెక్ట్ అయి ఉండాలనే భావం మనలో ఎలా ఉంటుందో, వారికి భక్తి భావం అలా ఉంటుంది. ఈ భక్తి భావమే ధ్యాన మార్గంలోకి రావాలని కాంతి, కాంతి, కాంతి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి, కాంతి ధ్యానం చేసి కాంతి శరీరధారులైపోవాలని కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా శివ శివుడి ఆరాధన చేసి శివుడికి అంత అద్భుతంగా, అంత ఆనందంగా ఈ రోజంతా జాగారంతో గడుపుతారు మాస్టర్స్. వారందరూ అద్భుతంగా వారి మనసులో ఏవైతే కోరికలున్నాయో అవన్నీ నెరవేరాలి. వారందరూ అద్భుతంగా శివుడు చేసే ధ్యానం ఏదైతే ఉందో ఆ మార్గంలోకొచ్చేసి, శివుడు చేసే మార్గంలోకొచ్చేసి శివుడిలాగా అందరూ శివుడులైపోయేలాగా కాంతి, 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 కాంతి. ఇప్పుడు శివుడే తన్ను తాను తెలుసుకోలేదు. శివుని కోసం ఆరాట పడుతున్నాడు. శివుడే శివుడి కోసం ఆరాట పడుతున్నాడు మాస్టర్స్. ఆ సత్యం వారికి తెలియాలి. ఆ సత్యం తెలిసేలాగా ఆ అద్భుతమైన కాంతిని వారందరికీ పంపిద్దాం మాస్టర్స్. కాంతి, 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 కాంతి. తనలో ఉన్న శివుణ్ణి వారు తెలుసుకునేలాగా, ఆ శివుడిని చేరుకునేలాగా తనలోని అంతరాత్మలో ఉండే ఆ శివుణ్ణి వాళ్ళు దర్శించేలాగా కాంతి, 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 కాంతి. ఈ బయట శివుని కోసం ఆరాట పడకుండా వారి లోపల దాగి ఉన్న ఆ శివుణ్ణి అభిషేకించి, ఆరాధించి ఆ శివుణ్ణే పొందేలాగా కాంతి, 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 కాంతి మాస్టర్స్. శివోహం, అంత శివోహం. తనని తాను తెలుసుకొని తనలోని ఆ పరమాత్మైన శివుని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ శివోహం అయిపోయారు మాస్టర్స్. శివోహం అయిపోయారు. అంతా శివోహం. కాంతి, కాంతి. అద్భుతంగా కాంతిమయం మాస్టర్స్. కాంతి. అలాగే మనం ఆ ఏవైతే శివుడికి ఆరాధనగా చేస్తారో వాటన్నిటికీ కాంతిని నింపుకుంటున్నాం మాస్టర్స్. శివుడికి గంగా జలంతో అభిషేకిస్తారు మాస్టర్స్. ఆ నదులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గంగా, యమున, సరస్వతి ఇలా నదులున్నాయే వాటన్నిటికీ కాంతి, 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 కాంతి. ఆ సముద్రాలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఆ శివుడికి అభిషేకంగా ఆ జలాలతోటి అభిషేకిస్తారు. మనం కాంతి అభిషేకాన్ని చేసుకుంటున్నాం మన మాస్టర్స్. ఎందుకంటే మనమే శివుళ్ళం. మన పైన ఆ కాంతి పిరుముడు గంగలాగా ప్రవహించి మన శరీరం అణువణువు కాంతితో నింపుతూ మనల్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే శివుడికి అలా గంగాభిషేకం చేస్తూ ఉంటారు. కాంతి, కాంతి, కాంతి. ఆ నదులన్నీ కాంతితో నిండిపోవాలి. ఈ నదీ స్నానాలు చేసే ప్రతి ఒక్కరూ ఆ కాంతితో నిండిపోయేలాగా కాంతి, 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 కాంతి. ఆ గంగా ఆ జలాలన్నీ, నదీ జలాలన్నీ కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. ఆ నదీ జలాలకు స్నానం ఆచరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ జలాలలో స్నానం చేసి కాంతి శరీరధారులైపోయారు మాస్టర్స్.
వారందరూ ధ్యానులుగా శాకాహారులుగా ఈ విశ్వ కళ్యాణంలో భాగస్థులైపోవాలని కాంతిని పంపిస్తాం మాస్టర్. కాంతి 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 అద్భుతంగా కాంతిమయం. ఆ ఆ నదీ జలాల వాటర్ అంతా చెట్లకు చేమలకు పంట పొలాలకన్నిటికీ వెళ్తూ ఉంది మాస్టర్స్. ఆ పంట పొలాలన్నీ కాంతి కాంతి. ఆ నదీ జలాలు మనం కాంతితో నింపిన ఆ నదీ జలాలన్నీ పంట చేళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఆ పంటలన్నీ కాంతి కాంతి కాంతి. పంటలన్నీ కాంతివంతంగా, ఆ చెట్లన్నీ బంగారు కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. ఆ పంట పొలాలన్నిటికీ కాంతిని పంపించండి. కాంతి కాంతి కాంతి. ఆ చెట్లకన్నిటికీ కాంతి కాంతి. ఈ నదీ జలాలు పారిన ప్రదేశం అంతా కాంతి కాంతి కాంతి. అద్భుతంగా ఆ పూల చెట్లన్నిటికీ కాంతి కాంతి. ఈ నదీ జలాలు పూల తోటలకు వెళ్ళిపోతున్నాయి మాస్టర్స్. కాంతి కాంతి. ఈ పూలన్నీ ఆ పరమాత్మకు అభిషేకిస్తున్నారు. కాంతి అలంకరిస్తున్నారు. కాంతి కాంతి. ఆ పూలన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్. అద్భుతంగా ఆ పరమాత్మ చేరుతున్నాయి. కాంతి కాంతి కాంతి. పూల చెట్లన్నీ కాంతిమయమైపోయాయి మాస్టర్. గడ్డి పువ్వుతో సహా భూమి మీద పూసిన ప్రతి పువ్వు కృష్ణార్పణం అంటారే, అలా అన్ని ఆ పరమాత్మకే అర్పిస్తున్నారు. కాంతి కాంతి. అలాగే ఆ చెట్లకు వెళ్తున్నాయి మాస్టర్స్. పళ్ళ చెట్లకు వెళ్తున్నాయి. ఆ వాటర్ అంతా ఆ పళ్ళ చెట్లన్నిటికీ కాంతిని పంపిస్తున్నాం. కాంతి కాంతి కాంతి. ఆ పళ్ళ తోటలన్నిటికీ కాంతి కాంతి. అరటి పండ్లు మాస్టర్స్, అరటి పళ్ళ తోటలన్నీ కాంతితో నిండిపోవాలి. కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి కాంతి. అద్భుతమైన అరటి పళ్ళు కాయాలని, ఎలాంటి చీడలు పీడలు లేకుండా ఆ పళ్ళ తోటలన్నీ అద్భుతంగా కాంతివంతంగా ఎదగాలని కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి కాంతి. ఆ పంటలు పండించే రైతు ఆనందాలతో అద్భుతంగా, అంటే పండించిన పంట డబల్ దిగుబడి వచ్చేలాగా ఆ రైతు ఆనందంగా జీవించాలని, తన కోరికలన్నీ అద్భుతంగా నెరవేరాలని కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ రైతులందరికీ కాంతి కాంతి. పంట పొలాలను సాగు చేసేవారు, పండ్ల తోటలను పూల తోటలు ఇలా సాగు చేసే ప్రతి ఒక్క రైతు ఆనందంగా జీవించాలని, ఎలాంటి లోటు తన ఇంట్లో ఉండొద్దని, తను ఆయన ఆనందంగా పండిస్తేనే మాస్టర్స్ మనం అందరం హ్యాపీగా ఆనందంగా ఉంటాము. ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయకుండా ఆర్గానిక్ పంటలు పండించేలాగా తను ఆ భూమాతతో కనెక్ట్ అయ్యి అద్భుతంగా ఆ పంటలు పండించేలాగా ఆ రైతన్నకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి కాంతి కాంతి. రైతన్న దేశానికి వెన్నెముక అంటారు మాస్టర్స్. ఆ రైతన్న గొప్పగా ఆనందంగా తన పిల్ల పాపలతో పాడి పంటలతో అద్భుతంగా ఆనందంగా వర్ధిల్లేలాగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేలాగా కాంతిని పంపించండి మాస్టర్. ఏ రైతు దేనికోసమో బాధపడొద్దు, దేనికోసం నష్టపోయినా అని అనుకోకుండా, నష్టపోతే ప్రభుత్వం సాయం చేసి తనను మళ్ళీ నిల్చోబెట్టి తనకి అన్ని విధాల అండగా ఉండి మళ్ళీ తను అద్భుతంగా ముందుకు సాగేలాగా ఆ ప్రభుత్వం కూడా సహాయం చెయ్యాలని కాంతి కాంతి కాంతి. ఎందుకంటే రైతన్న మంచిగా సంతృప్తిగా పండిస్తే ఆ పంట అద్భుతంగా పండుతుంది. ఆ పంట పండిన గింజలు మనం తిన్నప్పుడు మనం కూడా అంత ఆనందంగా జీవించగలం. అలా ఆ రైతన్న అంత అద్భుతంగా జీవించాలని కాంతి, తను ధ్యానిగా శాకాహారులుగా
రైతన్నలందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులైపోవాలని, ఆ భూమాతతో కనెక్ట్ అయ్యి పంటలు పండించాలని కాంతి, 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 కాంతి మాస్టర్స్ అద్భుతంగా ఆ రైతన్నలకు కాంతిని స్ప్రెడ్ చేయండి. వారి కుటుంబాలు కూడా అద్భుతంగా కాంతితో నిండిపోయేలాగా, వారి పిల్ల, పాప, గొడ్డు, గోద అన్నీ అద్భుతంగా ఆనందంగా ఉండేలాగా కాంతి, కాంతి. అలా అరటి తోటలన్నీ కాంతిమయమైపోయాయి మాస్టర్స్. అలాంటి అరటి పండ్లు ఎలాంటి కెమికల్స్‌లలో ముంచకుండా ఆ పళ్ళు అంత స్వచ్ఛంగా ఉండేలాగా ఎలాంటి వ్యాపారదారులు వేరే వేరే పద్ధతులు ఉపయోగించి వాటిని పండేలాగా చేసి అనారోగ్యాలు వస్తున్నాయి మాస్టర్. అలాంటి కెమికల్స్‌లలో ముంచేసి అన్నీ ఒకే రాగా ఎలా పండుతాయి మాస్టర్స్? పండవు కదా! అలా పండేలాగా చేస్తున్నారు. అలాంటి కెమికల్స్ వల్ల ఎన్నో అనారోగ్యాలు, ఆ పండ్లు తింటే బలమేమో గాని అనారోగ్యాలు ముందుకొస్తున్నాయి. అలా చేయకుండా ఉండేలాగా ఆ చేసే వారందరికీ కాంతి, కాంతి. అలాంటి తప్పుడు పనులు చెయ్యకుండా వారికి కాంతి. వారికి ఇప్పటికైనా బుర్రలో అద్భుతమైన ఆలోచనలు రావాలి. ఇలాంటి ఆలోచనలన్నీ వెళ్ళిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. ఆ పళ్ళన్నీ, అరటి పళ్ళన్నీ అద్భుతంగా దిగుమతయిపోయాయి మాస్టర్స్. అద్భుతమైన పళ్ళు. ఆ పళ్ళు తిన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా, కాంతితో నిండిపోతున్నారు మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ అరటిపళ్ళు తిన్న ప్రతి ఒక్కరు కాంతి శరీరదారులైపోతున్నారు. కాంతి, కాంతి. అలాగే ఆ రకరకాల పళ్ళున్నాయి మాస్టర్స్. యాపిల్సు, ఆ యాపిల్ తోటలన్నిటికీ కాంతి, కాంతి. అందులో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలన్నీ అనారోగ్యంగా ఉండేవాళ్ళు పళ్ళు బాగా తినమని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే ఆరోగ్యంగా కావడానికి బలంని ఇవ్వడం కోసం. అలా అందులో ఉండే ఆ విటమిన్స్, మినరల్స్ అన్నీ అద్భుతంగా ఉండేలాగా ఎలాంటి కెమికల్స్‌కి తావు లేకుండా ఆ పళ్ళు తిన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యవంతంగా ఉండేలాగా కాంతి శరీరదారులైపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. ఆ పళ్ళు యాపిల్స్ తిన్నవాళ్ళు జ్వరమొస్తే యాపిల్స్ తింటారు మాస్టర్స్. అద్భుతంగా నిరోధక శక్తి పెరిగి వారు ఆరోగ్యంగా ఉండాలి. అలా కాంతి, కాంతి. ఆ యాపిల్ తోటలన్నీ కాంతితో నింపండి మాస్టర్స్. నిండిపోయేలాగా కాంతిని పంపించండి. యాపిల్ తోటలన్నీ కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. కాంతితో దగదగలి మెరిసిపోతున్నాయి. కాంతి. ఆ జామ తోటలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఆ జామ తోటలన్నీ అద్భుతంగా కాంతివంతంగా పెరుగుతున్నాయి. ఆ జామ తోటల్లో ఆ జామకాయలకు పుచ్చులొస్తున్నాయి మాస్టర్స్. పండు బాగుంటుంది. లోపల పుచ్చులాగా పురుగులుంటున్నాయి మాస్టర్స్. అలాంటి పుచ్చులు రాకుండా ఆ జామ చెట్లకు ఎలాంటి హ్మ్, నష్టం రాకుండా అవన్నిటికి అద్భుతమైన కాంతిని పంపించండి ఆ చెట్లకి. చీడపీడలు లేకుండా అద్భుతంగా ఆ జామకాయలు అద్భుతంగా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా జామ తోటలన్నీ కాంతిమయం. సంత్రాలు అన్నీ కాంతి, కాంతి. బత్తాయి కాంతి. సీతాఫలకాయలు కాంతి. డ్రాగన్ ఫ్రూట్స్ కాంతి, కాంతి. రకరకాల పళ్ళున్నాయి మాస్టర్స్. వాటన్నిటికి కాంతిని పంపించండి. అన్ని పళ్ళు అద్భుతంగా, ఆరోగ్యవంతంగా ఔషధ గుణాలు నిండి అద్భుతంగా తిన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా, కాంతివంతంగా మెరిసిపోవాలి. కాంతితో నిండిపోవాలి. ఒక్కొక్క చెట్టు ఇప్పుడు మనం కాంతిని పంపించినప్పుడు 100 కాసే చెట్టు 200 కాసేలాగా ఆ చెట్లన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి, 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 కాంతి. ఈ గంగా, యమున ఈ వాటరంతా నది వాటరంతా వాటికొచ్చేసి ఇంకా అద్భుతంగా చెట్లు బలవంతం అంటే
బలవత్కరంగా ఇంత బలంగా తయారై ఆ చెట్లకు వచ్చే కాయలు కూడా అంత అద్భుతంగా తయారైతుంటాయి మాస్టర్. అలా కాంతి, కాంతి, కాంతి ఆ ఆ పళ్ళన్నీ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్‌లో ఉంచారు మాస్టర్స్. ఆ మార్కెట్ యార్డ్‌కొచ్చినాయి ఆ పళ్ళన్నీ డిస్ట్రిబ్యూషన్ అయితున్నాయి. ప్రతి ఊరికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి అన్ని సైకిళ్ళల్లా, బండ్లల్లా, లారీలల్లా అన్నీ పోతున్నాయి మాస్టర్స్ గమనించండి. రకరకాల పళ్ళతోటి వెహికల్స్ అన్నిటికి కాంతిని పంపించండి. లారీలల్లా వెళ్తున్నాయి. లారీలన్నిటికి కాంతి, కాంతి, కాంతి. రకరకాల డీసీఎం లాంటి రకరకాల వాటిలల్లో ఆ పళ్ళను తరలిస్తున్నారు. కాంతి, కాంతి. ఈ పళ్ళన్నీ వీధి వీధికి సైకిళ్ళెమ్మటి, బండ్లెమ్మటి అన్నిటి మీద పోతున్నాయి. కాంతి, కాంతి. అవి తీసుకుపోయిన ప్రతి ఒక్కరు కాంతి, కాంతి. అది తిన్న ప్రతి ఒక్కరు కాంతి, కాంతి, కాంతి. మాస్టర్స్, మనం హాస్పిటల్ ముందు మళ్ళీ బస్ స్టాండ్‌లలో ఈ పళ్ళని పెట్టి అమ్ముతూ ఉన్నారు మాస్టర్స్. వారందరికీ కాంతి, కాంతి. కానీ వారు మోసం చెయ్యకుండా ఉండేలాగా వారందరికీ కాంతి, కాంతి, కాంతి. ఏంటంటే పళ్ళు ఇస్తూనే ఉంటారు, సంచి చూపిస్తారు. మనం చూసే పళ్ళు ఒకటి, వాళ్ళిచ్చే పళ్ళొకటి. అలా దగా చేస్తూ ఉంటారు మాస్టర్స్. వారందరికీ కాంతి, కాంతి, కాంతి. అంటే పాడైన పళ్ళు వాళ్ళ ముందుంటాయి. మనకు కనపడేటియి మంచివుంటాయి. మనకు చూపిచ్చేటియి మంచియే కానీ ఏసేటియన్ని 2, 3 వేరే ఏసేస్తుంటారు. అలా వేయకుండా వారందరికీ కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. ఈ పళ్ళన్నీ పిల్లలు తింటున్నారు. వారందరూ కాంతి, కాంతి. ఆ పెద్దవాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు ఇలా అందరూ తింటున్నారు ఆ పళ్ళందరూ. తిన్న ప్రతి ఒక్కరు కాంతి శరీరధారులైపోవాలి. ధ్యానులైపోవాలి. కాంతితో నిండిపోవాలి. కాంతి, కాంతి, కాంతి. అలా అన్ని అద్భుతంగా పళ్ళ తోటలన్నీ కాంతిమయమైపోయాయి. తిన్న ప్రతి ఒక్కరు కాంతిమయమైపోయారు. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ చిన్న పిల్లలు ఈ పళ్ళు తినడానికి ఇష్టపడట్లేదు. రకరకాల ఫాస్ట్ ఫుడ్‌లు తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మ్యాజిక్ ఉంది. రకరకాల టేస్ట్‌లు ఏవేవో ఏసేసి వారికి ఆ రుచి కలిగేసరికి ఈ పిల్లలు తినట్లేదు. పిల్లలందరికీ కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాంటి ఫుడ్‌లు తిని అనారోగ్యం పాలయ్యి ఊబకాయం లాంటి అనారోగ్యాల పాలైపోతున్నారు మాస్టర్స్. ఈ బయట తిండి శుభ్రత లేకుండా, శుభ్రం లేకుండా ఉండే ఆ తిండి మీద బజారులో పెట్టే వాటి మీద ఫాస్ట్ ఫుడ్ అని, బేకరీలని ఇలాంటి ఫుడ్ మీద బాగా ఆసక్తి కలిగిస్తున్నారు వాళ్ళు. అలాంటి ఫుడ్‌లు శుభ్రం లేని ఫుడ్‌లు తినొద్దు కదా! వారందరికీ కాంతి, కాంతి. తయారు చేసే వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారు ఏదైతే తయారు చేస్తున్నారో అది శుభ్రంగా మంచిగా చెయ్యాలని, పాడైపోయినవి కూడా కలిపి పెట్టి చేస్తూ ఉంటారు. అలా చెయ్యకుండా ఉండాలని ఆ ఫుడ్డు ఏవైతే తయారు చేస్తారో ఆ ఫుడ్ చేసే వారందరికీ కాంతి, కాంతి, కాంతి. అద్భుతమైన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పిల్లలందరూ పళ్ళు తినేలాగా, ఇంట్లో అమ్మ చేతి వంట తినేలాగా పిల్లలకి ఆ తల్లిదండ్రి అలాంటి జ్ఞానం వారికి ఇచ్చేలాగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే తల్లిదండ్రే ఫస్ట్ చెడగొట్టి ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని నేర్పిస్తున్నారు. వాళ్ళకెట్లా తెలుస్తది? ఫస్ట్ తల్లిదండ్రి చేస్తున్నారు. అలా బయటి తిండి తినొద్దు. ఇంట్లో ఫుడ్డే తినేలాగా తల్లిదండ్రి అలాంటి అవగాహన తల్లిదండ్రికి రావాలి. ఆ ఫుడ్ పిల్లలకియ్యాలని కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ పిల్లలందరికీ. ఎందుకంటే రకరకాల అనారోగ్యాలతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారు కదా! అందుకే కాంతి, కాంతి. అద్భుతంగా పిల్లలు స్ట్రాంగ్‌గా వెదుగుతారు. వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా స్కూలుకు వెళ్ళే పిల్లలందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పిల్లలు
చదువులకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా మాస్టర్స్, వారందరూ ఒత్తిడికి లోనవుతుంటారు. ఎందుకంటే ఎగ్జామ్స్ అంటే కొంతమందికి, చాలా మంది పిల్లలకు భయం ఉంటుంది. వాళ్ళు చదువుతారు కానీ రాయడానికి, చెప్పడానికి ఎంతో భయపడుతూ ఉంటారు. వారందరికీ కాంతి, కాంతి, కాంతి సిలబస్‌ని బట్టిచ్చి చెప్పడం, టీచర్స్ అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి ఉపాధ్యాయులందరికీ లెక్చరర్స్‌కి, ఫస్ట్ ఉపాధ్యాయులందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు బట్టి ఆ సారాంశం ఏదో వారికి అవగాహన వచ్చేలాగా దాన్ని విడమర్చి విపులంగా చెప్పడం, చెప్పి వారికి ఏదైతే అర్థమైతుందో అలా పిల్లల్ని అద్భుతంగా తయారైతారు మాస్టర్. వాళ్ళకి అలా అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వారు ఏది చెప్పినా ఎమ్మటే క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళంత అద్భుతమైన మాస్టర్స్ ఇప్పుడున్న మాస్టర్స్ అందరూ. కానీ వారికే సరిగ్గా అర్థమైద్దో లేదో, అంటే అర్థమైతది కానీ వాళ్ళు వివరంగా చెప్పలేక వారిని బట్టిచ్చేసరికి వాళ్ళకు అది అర్థం గాక, వాళ్ళు దానికి కనెక్ట్ కాక భయపడి సరిగ్గా చదవలేకపోతుంటారు పిల్లలు. వారందరికీ కాంతి, కాంతి, కాంతి. ఎందుకంటే ఏదైనా విఫలంగా తెలిస్తే దానికి ఆ సబ్జెక్ట్ గురించి అద్భుతమైన అవగాహన వచ్చి వారు పై చదువులు, అంటే పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతంగా వారి బుర్రని అంత షార్ప్‌గా చేసుకోగలుగుతారు కదా! అలా పిల్లలందరికీ అద్భుతమైన జ్ఞానం వచ్చేలాగా కాంతి, కాంతి, కాంతి. ఇప్పటి పిల్లలే రేపు డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు, గొప్ప గొప్ప యోగులు అయితారు కదా మాస్టర్స్. వారందరూ అంత గొప్ప స్థాయికి ఎదగాలని కాంతి, కాంతి పిల్లలందరికీ కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా రకరకాల వృత్తుల్లో ముందుకు సాగాలని, వారు ఏది ఎంచుకుంటే అందులో గొప్ప స్థాయికి ఎదిగేలాగా కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా పిల్లలు కాంతితో నిండిపోతున్నారు మాస్టర్స్. ఆ 10th క్లాస్ పిల్లలందరూ అద్భుతంగా ఎగ్జామ్స్ రాసి అద్భుతంగా వారు ఆనందంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేయండి. వాళ్ళలో ఉన్న టెన్షన్ అంతా తీసేయండి మాస్టర్స్. కాంతితో నింపేయండి. కాంతి, కాంతి. ఇంకా ఇంటర్ పిల్లలకి 5వ తారీఖు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితున్నాయి మాస్టర్స్. ఆ ఇంటర్ పిల్లలైతే ఇంకా బాగా స్ట్రెస్‌కి ఫీల్ అయితారు మాస్టర్స్. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజీలున్నాయి. ఆ కాలేజీలన్నిటికి కాంతిని పిరమిడ్లెయ్యండి మాస్టర్స్. పిల్లల్ని బాగా చదివించాలని 24 గంటలు వాళ్ళని బాగా చదివిస్తూ ఉంటారు. వారికి ఒక్క నిమిషం కూడా స్వేచ్ఛ లేదు మాస్టర్స్. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. కాంతి, కాంతి, కాంతి. ఇంటర్ పిల్లలందరూ అద్భుతంగా ఆ స్ట్రెస్ నుంచి బయటకొచ్చి అద్భుతంగా వారి ఎగ్జామ్స్ రాసి అద్భుతంగా ఉత్తీర్ణులు అయ్యేలాగా కాంతి, కాంతి, కాంతి. ఆ బీటెక్, ఇంజినీరింగ్ మొత్తం అందరికీ కాంతి, కాంతి, కాంతి. ఏవైతే మార్గాలు ఎంచుకొని ముందుకు సాగాలనుకుంటున్నారో వారందరూ ఆ మార్గాలలో అద్భుతంగా, ఉన్నతంగా సాగిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. వీరందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోవాలి. పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు. వ్యాపార వృత్తులకు వాళ్ళెళ్తారు. సైంటిస్టులు వాళ్ళెళ్తారు. రకరకాల వృత్తులు వ్యవసాయం కోసము, ఇంకా రకరకాల ఆహ్, వాటిని ఎంచుకున్న వాళ్ళు అన్ని రకాల వృత్తుల్లోకి వెళ్లి వాళ్ళు ముందుకు అద్భుతంగా వారి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని కాంతి, 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 కాంతితో నిండిపోతున్నారు మాస్టర్స్. ఇంకా ఆహ్, ఇప్పుడు ఆహ్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లున్నాయి మాస్టర్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లలో కలుషితం వచ్చే ఆ నీరు ఏదైతే ఉందో, ఆ కలుషిత వాయువులు ఏవైతే ఉన్నాయో, ప్రా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లలో కలుషితమైన నీరుని ఆ చెరువులలోకి, సముద్రాల్లోకి పంపిస్తూ ఉంటారు కదా మాస్టర్స్. ఆ వ్యర్థాలన్నిటిని ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు అవన్నీ వదులుతూ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌ల వల్ల వాతావరణం అంతా
కాలుష్యంతో నిండిపోతా ఉంది. ఆ వాయువులతో గాలంతా కాలుష్యం నిండిపోతుంది. ఇప్పుడు చూడండి ఢిల్లీ, బొంబాయి ఇట్లా అంటున్నారు అంత కాలుష్యం, కాలుష్యం అని. అంటే స్వచ్ఛమైన గాలి లేదు. ఆ స్వచ్ఛమైన గాలి లేకపోతే అనారోగ్య బారిన పడిపోతారు ప్రతి ఒక్కరు. ఆరోగ్యం కరెక్ట్‌గా ఉండదు కదా! అక్కడంతా కాంతిని స్ప్రెడ్ చేయండి. ఎక్కడైతే కాలుష్యం ఎక్కువగా ఉందో అక్కడంతా కాంతి, కాంతి, కాంతి. ఆ ప్రాజెక్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటి మీద కాంతి పిరమిడ్‌లెయ్యండి మాస్టర్స్. కాంతి పిరమిడ్‌లెయ్యండి. కాలుష్యం అంతా ఇప్పుడు కాంతితో కరిగిపోవాలి. కాంతి, కాంతి. ఆ కాలుష్యం ఏదైతే సింగపూర్‌లోనంట మాస్టర్స్ ఏదైతే వ్యర్థాలొస్తాయో వాటినన్నిటిని ఫిల్టర్ చేస్తారంట. అలాంటి కొత్త కొత్త వాటిని కనిపెట్టి ఈ కాలుష్యాన్నంతా అరికట్టే ఆలోచనలు ప్రతి ఒక్క సైంటిస్టు చేపట్టి ఇలాంటియన్నీ కాలుష్యం రాకుండా వాటన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి. ఇప్పుడు మనం ఏదైతే వేస్టేజ్ ఉంటదో చెత్త అంటారు. చెత్త తీసుకుపోయి డంపింగ్ యార్డ్‌లలో పడేస్తూ ఉంటారు. ఆ డంపింగ్ యార్డ్ మొత్తం కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ డంపింగ్ యార్డ్‌లో మొత్తం చెత్త ఎక్కడెక్కడి చెత్త, ఏ ఊరి చెత్త ఎక్కడో చివర పడేస్తారు. అంతే ఎట్లా పడితే అట్లే పడేస్తారు. అది చెట్లు పడేస్తారు, కొమ్మలు పడేస్తారు. అంటే గాజు రకరకాల ఇంట్లో మిగిలిన చెత్త, వేరే రకం చెత్త, అన్ని రకాల చెత్తని తీసుకువెళ్ళి అక్కడ పారేస్తూ ఉంటారు. కానీ దానికొక పెట్టి ఒక్కొక్క కాడ దాన్ని శుభ్రం చేసి దాన్ని ఏది వేస్టేజ్ కాదంట గదా మాస్టర్. ఏది వేస్టేజ్ లేదు. ఏది దేనికో ఒక దానికి ఉపయోగపడతది. అలా సైంటిస్ట్‌లు అద్భుతంగా కనిపెట్టి రకరకాల వాటిని యూజ్ చేసి వాటన్నిటిని యూజ్ చేసుకొని ఈ చెత్త వేస్టేజ్ లేకుండా చెయ్యాలి మాస్టర్స్. అలా కాంతి, కాంతి, కాంతి. ఎట్లా అంటే ఈ డంపింగ్ యార్డ్‌లో ఇప్పుడు ఈ ఊరూరు వాడ చెత్తంతా తడి, పొడి అని తీసేస్తున్నారు. తడిదేమో గ్యాస్ కోసం ఇట్లా వాడుతున్నారు. పొడిది కూడా ఇట్లా వాడుతున్నారు. ఇంకా ఎక్కడా కూడా చెత్త పడేసే వ్యర్థాలు ఉండకుండా ప్రతి ఒక్క ఊరు, వాడ, దేశం, రాష్ట్రం అన్నీ కూడా ఇలాంటి బాధ్యత స్వీకరించేలాగా కాంతి, కాంతి, కాంతి. ఎందుకంటే ఇలాంటి వేస్టేజ్ లేకపోతే ఎక్కడ కలుషితమైన వాతావరణం ఉండదు. కలుషితమైన వాయువులుండవు. ఏది కలుషితం ఉండదు. వాటిని తీసుకెళ్ళి మిషన్‌లల్ల వేసేసి, తడి వాటితోటేమో గ్యాసు చేసి అది యూజ్ అయితుంది. అది చెత్త పడేసుడుండదు. దాంట్లో వ్యర్థాలుంటే దాన్ని పక్కకు పెడతారు. మళ్ళీ ఈ వీటన్నిటిని కాల్చేసి, ఆ కాల్వడం ద్వారా ఏదైతే అగ్ని ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఏదైతే ఉందో, అది విద్యుత్‌లాగా యూజ్ చేస్తున్నారు మాస్టర్స్. అలా కాంతి, కాంతి, కాంతి ఆ కాల్చిందంతా విద్యుత్‌లాగా ఉపయోగపడి ఆ! అప్పుడు ఎప్పుడైతే ఈ కాల్చడం ద్వారా ఆహ్, వాయువులు వేర్పడతాయో అంటే పొగ వస్తుందో, ఆ పొగను గూడా ఫిల్టర్ చేసి వాయువులోకి పంపిస్తారు. ఫిల్టర్ చేసినప్పుడు అంత ఎఫెక్టు ఏముండదు. అలా కాంతి, కాంతి, కాంతి వేస్టేజి కాలిపోయినంక ఏదైతే వేస్టేజ్ ఉంటదో దాన్ని మన రోడ్డు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎక్కడా గూడా చెత్త లేదు, వేస్టేజ్ లేదు, కాలుష్యం లేదు. చూడండి ఎంత అద్భుతంగా అనిపిచ్చిందంటే ఎంత అద్భుతం. ఇలాంటి ఆలోచన వచ్చింది గదా! ఇంత అద్భుతమైన కాంతి. ఇలాంటి అంతటా దేశమంతటా, రాష్ట్రమంతటా అంతటా ఆహ్, వాడల్లో, వీధుల్లో ఇలాంటి అన్ని తీసుకొని అలా వేస్టేజ్ లేకుండా కాలుష్యాన్ని నిర్మూలించాలని కాంతి, కాంతి, కాంతి ఇలాంటి అద్భుతమైన ప్రయోగాలు అంతటా జరగాలని ఆ! కాలుష్యమే ఉండకుండా ఇది చూడండి బర్న్ అవ్వడం వల్ల విద్యుత్ ఉపయోగపడుతుంది. ఆ! ఆ బర్న్ అయిన ఏదైతే పార్ట్స్ ఉంటాయో కాలిపోయిన వాటన్నిటిని రోడ్డులాగా యూజ్ చేస్తే అది గూడా యూజే గదా! ఏది వేస్టేజ్ లేదు. అంతా ఉపయోగమే కదా! ఏదైతే తడి ఉందో దాని ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. అది కూడా ఆహ్, వేస్టేజ్ గాదు. కానీ డంపింగ్ యార్డ్‌లో చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లేసులంతా అంత మురికితో, వాసనతో రకరకాల వ్యాధులకు, రకరకాల క్రిములు, కీటకాలన్నీ చేరి
అవి అనారోగ్యం జంతువులకు, చెట్లకు అన్నిటికీ ప్రతి జీవికి ఇబ్బందికరమైన వాతావరణం వస్తూ ఉంటది కదా! అలా ఉండకుండా ఆ డంపింగ్ యార్డ్‌లు మొత్తం కాంతితో నింపండి మాస్టర్స్. ఇలాంటి ఆలోచన ప్రతి ప్రభుత్వం అంటే ప్రతి ఊరు, ప్రతి దేశం ఇలాంటి ప్రభుత్వాలన్నిటికీ అద్భుతమైన ఆలోచనలు రావాలని, ఆ కాలుష్యాన్ని నిర్మూలించే పని ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో చెత్త ఉంది. అంటే మనం ఏది వాడుకున్నా ఏదో రూపేణ చెత్త వస్తుంది. అంటే ప్రతి ఇంటికి చెత్తుందంటే ప్రతి వాడకు, దేశానికి, రాష్ట్రానికి ఇట్లా ఎంత చెత్తుంటుంది. దీనివల్ల ఎంత కాలుష్యం అయిపోతుంది. మనం ప్రతి ఒక్కరం ఒక్కొక్కరు కలిపితే ఎంత అయితుంది. ఇలా అన్ని ఊర్లు కలిపితే ఎంత చెత్త అవుతుంది. ఇలాంటి కాలుష్యాన్నంతా తీసేస్తే వాతావరణం చాలా బావుంటది మాస్టర్స్. అలాగే ఎందుకంటే చెట్లే అన్నిటిని కొట్టేస్తున్నారు. మరి అద్భుతమైన ఆక్సిజనే లేదు. ఇలాంటి కాలుష్యం వల్ల ఇంకా ఇంకా ఆహ్, కాలుష్యంతోటి నిండిపోతుంది వాతావరణము, నీరు అన్నీ కలుషితమైపోతున్నాయి మాస్టర్స్. ఇలా కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి ప్రతి ఒక్కరికి అంటే ప్రభుత్వంలో ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఆ! మన జిల్లాకు అధికారి ఉంటారు. ఇట్లా ఉండే ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవగాహనొచ్చి, ఈ బడ్జెట్ కేటాయించి వేటికో వేటికో పెడుతున్నారు రైటే. కానీ వేస్ట్ కాకుండా ఇలాంటి వాటికి కూడా ఆ బడ్జెట్ కేటాయించి, ఆ కాలుష్యాన్ని నివారిస్తే అందరి ఆరోగ్యాలు అద్భుతంగా ఉంటాయి కదా మాస్టర్స్. గాలి కలుషితం గాదు. మనుషులందరూ అద్భుతంగా, ఆరోగ్యవంతంగా జంతువులు, జీవులు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అలా అందరికీ అధికారులందరికీ ఇలాంటి అవగాహన వచ్చేలాగా కాంతి, 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 కాంతి అద్భుతంగా అందరికీ అధికారులందరికీ ఇలాంటి గొప్ప అవగాహన వచ్చి వారందరూ ఇలాంటి ప్రయోగాలు చేయాలని కాంతి, కాంతి అలా కాంతితో నింపేయండి మాస్టర్స్. అలా అధికారులందరూ గొప్పగా కాలుష్యాన్ని నిర్మూలించేశారు. ఇక ప్లాస్టికు ఇలాంటివి, అలాంటియి అన్నీ అందులో కరిగిపోతాయి. ఇంకా ఎక్కడ వేస్టేజ్ ఉండదు. ఆ వేస్టేజ్ ఉన్న కాడ ఆవులు, గేదెలు ఇవి తినేసి వాటి లోపల కడుపులో ఉండి అవి అనారోగ్య బారిన పడి చనిపోతున్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మాస్టర్స్. ఆకలికు అలా అన్నీ నిర్మూలించిన వాళ్ళయిపోతారు. కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా ఆ జీవులన్నీ ఆవులన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆవులకు కాంతి, కాంతి, గేదెలకు కాంతి, కాంతి, ఆ మూగజీవాలకు కాంతి, ఇళ్ళల్లో తిరిగే ఆ మూగజీవాలకు కాంతి, గొర్రెలకు, మేకలకు, పిల్లులకు, కుక్కలకి అన్నిటికి కాంతి, కాంతి అద్భుతంగా కాంతివంతంగా మెరిసిపోవాలి మాస్టర్స్. కాంతి, కాంతి వాటికి తగిన ఆహారం దొరకాలని కాంతి, కాంతి అడవులన్నిటికీ కాంతిని పంపిద్దాం మాస్టర్స్. అడవులు అద్భుతంగా కాంతితో నిండిపోయేలాగా కాంతి ఇంకా పెరగాలి. అడవులు ఇంకా పెరిగేలాగా కాంతి, కాంతి అడవుల్లో రకరకాల పళ్ళ చెట్లు అవన్నీ ఉండేలాగా. ఎందుకంటే మూగజీవులు అడవులో నుంచి బయటికొచ్చి జనావాసాలకొస్తున్నాయి. అవి రాకుండా వాటికి తగిన ఆహారం అక్కడ దొరికేలాగా కాంతి, కాంతి, కాంతి ఆ మూగజీవాలన్నిటికీ అడవుల్లో జీవించే మూగజీవాలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. అలాగే ఆ పక్షి జాతికి మొత్తం కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఎండలు కొడుతున్నాయి. వాటికి ఆహారం, నీరు ఎవరి చేతనైతే వారు అందరూ ఆ నీటిని బయట వాటి కోసం ఆహారాన్ని, నీటిని ఉంచేలాగా కాంతి, కాంతి ప్రతి మనిషిలో ఈ మానవత్వం ఇంకా అద్భుతంగా వచ్చేలాగా కాంతి, కాంతి ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమ నిండేలాగా కాంతి, కాంతి, కాంతి ఆ పక్షులన్నిటికీ కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా కాంతివంతంగా పక్షులు అయిపోయాయి మాస్టర్స్.
ఆ వనమూలిక చెట్లన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్ అన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి, కాంతి. అద్భుతంగా అంటే పేదవాడు ఉంటాడు, ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేదంటే ప్రతి ఒక్కరికి వైద్యం దొరికేలాగా అద్భుతమైన వైద్యం దొరికేలాగా కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి. వైద్యం ఉచితంగా ఉండాలి. విద్య ఉచితంగా ఉండేలాగా కాంతిని పంపించండి మాస్టర్. ప్రతి ఒక్కరికి ఎవరైతే చదువుకోవడానికి అర్హులో ఉన్నతంగా అంటే గొప్ప గొప్ప చదువుకోవడానికి ఆశలుంటాయి. వాళ్ళ తెలివితేటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ చదువుకోవడానికి సంబంధించి ఏది స్తోమత ఉండదు. అలా ఉండే పిల్లలందరికీ చదువు ఉచితంగా దొరికేలాగా ఆ పిల్లలకందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్క పిల్లవాడు అద్భుతంగా, ఉన్నతంగా ఎదగడానికి చదువు ఒక అద్భుతమైన వరంలాగా ఉండాలి. చదువు అడ్డం అంటే చదువుకోలేక ఆగిపోవద్దు. ఆడు ముందుకు సాగిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా వాడిలో ఉండే ఆ జ్ఞానంతో అద్భుతంగా, ఉన్నతంగా ఎదగడానికి ఆ చదువు ఒక బాటలాగా కావాలి. కాంతి, కాంతి, కాంతి. అలాగే అనారోగ్యమొస్తే హాస్పిటల్‌కి వెళ్తే ఉచిత వైద్యం దొరికేలాగా కాంతి, కాంతి. ఎందుకంటే ఏ చిన్న విషయం వచ్చినా లక్షలు లక్షలయితున్నాయి మాస్టర్స్. చిన్నదొచ్చినా, పెద్దదొచ్చినా లక్షలయితున్నాయి. అయి పెట్టుకోలేనోళ్ళు ఎంతమందో ఎన్నో బాధలు పడుతున్నారు మాస్టర్స్. అది చూపించుకోలేక, చెప్పుకోలేక, ఎక్కడి నుంచి తేలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు మధ్యతరగతి వాళ్ళు. వారందరికీ కాంతి, కాంతి, కాంతి. హాస్పిటల్‌లో హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉచిత విద్య, ఉచిత వైద్యం దొరికేలాగా అన్ని రకాల పరికరాలతో ఆ వైద్యం అద్భుతంగా అందేలాగా హాస్పిటళ్ళల్లో అలాంటి సౌకర్యాలన్నీ ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి మాస్టర్స్. ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉండదు. అది బయట నుంచి తెచ్చుకోమంటారు. కానీ బీదవారుంటారు. ఆ ఇంజెక్షన్ తెచ్చుకోలేరు. అలా టాబ్లెట్లు అవి తెచ్చుకోలేరనమాట. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి వైద్యం అద్భుతంగా అందేలాగా అందరికి వైద్యం అందేలాగా కాంతి, కాంతి, కాంతి. కాంతితో నిండిపోవాలి మాస్టర్స్. గవర్నమెంట్ హాస్పిటల్లన్నీ కాంతి పిరమిడ్‌లెయ్యండి. ఏవైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కాంతి పిరమిడ్‌లెయ్యండి మాస్టర్స్. అందరూ డాక్టర్లందరూ ప్రేమ తత్వంతో ఉండాలని, వచ్చిన ప్రతి ఒక్కరికి వారి సమన్యాయం అంటే ఏదైతే అవసరమో దాన్నే చూడాలని, దాన్నే టెస్ట్ చేపిచ్చేలాగా లక్షలు లక్షలు గుంజకుండా వారికి ప్రేమగా వారికి ఏదైతే అవసరమో దాన్ని వైద్యం చెయ్యాలని అంటే అందరూ చెయ్యరు. కొంతమంది మాత్రం అలా చేస్తూ ఉంటారు. వారికి కాంతి, కాంతి హాస్పిటల్స్ ఉండే పేషెంట్‌లకి, డాక్టర్‌లకి అందులో ఉండే సిస్టర్లు అందరూ కాంతి, కాంతితో నిండిపోవాలి మాస్టర్స్. వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంత శరీరధారులుగా అయిపోయేలా కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా వారు హాస్పిటల్స్ అందరూ అద్భుతంగా అంటే ఎవరైతే హాస్పిటల్‌కి వెళ్లారో వారికి తగిన వైద్యం దొరికి వారు ఆనందంగా జీవిస్తారు మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాగే పోలీస్ వాళ్ళందరికీ కాంతిని పంపించండి మాస్టర్స్. పోలీస్ వాళ్ళకు, న్యాయ వ్యవస్థకు, పోలీస్ వ్యవస్థకంతా కాంతి, కాంతి, కాంతి. న్యాయంగా, ధర్మంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఏదైతే ఇప్పుడు బాధతో వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు, వారి సమస్యను చెప్పుకున్నప్పుడు వారికి తగిన న్యాయం జరిగేలాగా కాంతి, కాంతి, కాంతి. ధర్మంగా వ్యవహరించాలని కాంతి, కాంతి, కాంతి. భూమి మీద ఉండే గుడులన్నిటి మీద కాంతి పిరమిడ్‌లేయండి మాస్టర్స్. అన్ని గుళ్ళన్నిటి మీద, అన్ని గుడ్ల మీద కాంతి పిరమిడ్‌లేయండి. కాంతి, కాంతి, కాంతి. ఆ చర్చిలన్నిటి మీద కాంతి పిరమిడ్‌లేయండి మాస్టర్స్. కాంతి,
కాంతి కాంతి ఆ మసీదులన్నిటి మీద కాంతి పిరమిడ్లేయండి మాస్టర్స్. కాంతి 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 ఈ గుళ్ళను దర్శించిన వాళ్ళు, మసీదులను దర్శించిన వాళ్ళు, చర్చిలను దర్శించిన వాళ్ళందరూ కాంతి శరీరధారులైపోవాలి. కాంతి కాంతి అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోవాలి. కాంతి 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 మాస్టర్స్. ఆ హాయిగా శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అయిద్దాం. ఆ శివ మాస్టర్ కి అద్భుతంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మన ఇంట్లోకి మనం వద్దాం. మనం మన శరీరాన్ని గమనిస్తాం. మన శరీరాన్ని గమనిస్తూ అద్భుతంగా మన ఇల్లు మీద కాంతి పిరమిడ్ వేద్దాం. మన ఇంటి పైన కాంతి పిరమిడ్ వేయండి మాస్టర్స్. దివ్యమైన పిరమిడ్ వేసి మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కాంతితో నింపండి. కాంతితో నిండిపోవాలి. ప్రతి వస్తువు, ప్రతి గోడ, తలుపులు, కిటికీలు, కర్టెన్స్ తో సహా అంత కాంతి కాంతి మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కాంతి కాంతి కాంతి. మన పిల్లలు, మన భర్త, భార్య కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి. మన తల్లిదండ్రులకి, అత్తమామకి, మన బంధువర్గం మొత్తం కాంతి కాంతి. తోడబుట్టిన వారికి అందరికీ కాంతి కాంతి కాంతి. మన బంధువర్గం మొత్తం కాంతి. అందరూ మన ఇంటికి వచ్చారు మాస్టర్స్. మన ఇంట్లోనే ఉన్నారు. పండగ వాతావరణం మన ఇంట్లోనే ఉంది. మనం ఎవరెవరినైతే ఇన్వైట్ చేసామో ఆ మాస్టర్స్ అందరూ ఆధ్వర్యంలో వారికి కాంతి శాల్వాలు కప్పండి మాస్టర్స్. వారందరికీ కాంతి శాల్వాలు కప్పి రకరకాల పండ్లతోటి ఇప్పుడు మనం వాడికి వడ్డిస్తున్నాం. రకరకాల ఫ్రూట్ జ్యూస్ వారికి రకరకాల పళ్ళతోటి వారిని సత్కరించుకుంటూ వారికి ఆహారంగా పళ్ళని ఇస్తున్నాం. ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ సలాడ్స్ అలాంటివన్నీ ఇచ్చేసి వారు తృప్తిగా తినేసి మనకి కాంతి ఆశీర్వాదాలు మన పైన కురిపిస్తూ కాంతి లోకాలకు వెళ్తున్నారు. ఆ మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్స్. ఈ సెషన్ ఇంత అద్భుతంగా నడిపించి నా ద్వారా చెప్పిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరూ థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ లవ్ యూ మాస్టర్స్. శివ మాస్టర్ మీకు థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మీ రోజు శివోహం మాస్టర్, శివోహం. థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పేసి మన శ్రీకాంత్ సార్కి హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్. సార్ని, మేడంని సత్కరించుకుంటాం. కాంతి శాల్వల ద్వారా వారి పిల్లలకి వారిని కాంతితో నింపండి. వారి కుటుంబం మొత్తం కాంతితో నిండిపోవాలి. అద్భుతంగా ఎంత గొప్ప అంత గొప్పగా మనల్ని తయారు చేసిన ఆ మాస్టర్స్ కి ఏం చెప్పినా ఏం చేసినా తక్కువే. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ చెప్పేసి మన ఈ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అద్భుతంగా ఈ కాంతి జగత్ ఛానల్ అంతటా విస్తరించి కాంతి విస్ఫోటనం లాగా అందరికీ చేరి అందరూ ఈ కాంతి ధ్యానం చేసేలాగా కాంతి 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 అందరూ ఈ విశ్వ కళ్యాణంలో భాగస్థులైపోవాలి. ఈ కాంతి ధ్యానం చేసేలాగా కాంతి కాంతి. మన ఈ జూమ్ సెషన్ కి అద్భుతంగా మనీ వచ్చేలాగా కాంతి కాంతి. ఈ జూమ్ సెషన్ అంత అద్భుతంగా తయారు కావాలని కాంతి యూట్యూబ్ ఛానల్ మొత్తం అంతటా విస్తరించాలి. అందరూ సబ్స్క్రైబర్స్ అయ్యి అందరిలో కాంతి శరీరధారులైపోయేలాగా కాంతి కాంతి కాంతి. మనం సార్కి
ఫ్రూట్ సలాడ్స్ ఇచ్చి సార్కి, మేడంకి, పిల్లలకి ఇచ్చి సార్ని దీవెన తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు. అలాగే మన బంధువర్గానికి అందరికీ ఈ ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ సలాడ్స్ అన్ని పెట్టి వారందరికీ అద్భుతంగా కాంతితో నింపేద్దాం. వారందరి కాంతితో నిండిపోవాలి మన బంధువర్గం, మనం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు. అలా అందరిని హట్ చేసుకొని అందరికి థ్యాంక్ యూ చెప్పి అందరికి బాయ్ చెప్పండి. ఇంకా 2 చేతులు తీసి కళ్ళ మీద బోర్లిచ్చుకుంటున్నాం. ఏమన్నా కనబడితే కాంతిని స్ప్రెడ్ చేయండి. ఏం కనబడకపోతే 2 చేతులు తీస్తూ థ్యాంక్ యూ చెప్తున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ సార్, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.